సరిగ్గా నెల రోజుల క్రితం స్వాతంత్ర దినోత్సవం రోజు మహిళలకి అత్యంత శుభప్రదమైనటువంటి శ్రావణ శుక్రవారం రోజు ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి అలానే హెచ్ఆర్డి మినిస్టర్ గారి సమక్షంలో ఈ స్కీమ్ ని విజయవాడలోను ప్యారలల్ గా అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో కూడాను నియోజకవర్గాల్లో కూడా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. శ్రీశక్తి స్కీము మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ దీనివల్ల సురక్షితంగా తక్కువ ఖర్చుతో ఖర్చే లేకుండా ఇన్ఫాక్ట్ మహిళలు బాలికలు వారి వైద్య సదుపాయాల గురించి అయితేనేమి ఉపాధి కల్పన గురించి ఒక చోట ఇంకో చోట వెళ్ళడానికి ఉపయోగం ఉంటుందని చెప్పి ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. మొత్తం 5 ప్రొడక్ట్స్ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ 5 ప్రొడక్ట్స్ మొత్తం ఉన్న 11,450 బస్సుల్లో 8,400 పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ 5 సర్వీసెస్ 74% బస్సుల్లో ఇది అమలు చేస్తూ ఉన్నాము. మొత్తం రాష్ట్రంలో త్రూఅవుట్ ద స్టేట్ దిస్ ఇస్ అప్లికబుల్. అదేవిధంగా దీని ఆర్థిక భారం సుమారు 2,000 కోట్లు సాలీనా అవుతుంది. ఈ స్కీమ్లో హైలైట్స్ ఆఫ్ ద స్కీమ్ వచ్చేసి ఓఆర్ ఇంతకుముందు 69% ఉన్నది 80%కి పెరిగింది ఓవరాల్గా. అదే స్త్రీశక్తి స్కీమ్ సంబంధించిన 5 సర్వీసుల్లో 69 90కి వెళ్ళింది. 60 డిపోలు 13 జిల్లాల్లో 100% ఓఆర్ దాటింది. 16 డిపోల్లో ఇప్పుడు ప్రతిరోజు కూడా కంటిన్యూస్ గా 100 ఓఆర్ దాటుతా వచ్చింది. రావులపాలెంలో 6-9 నాడు హైయెస్ట్ ఓఆర్ 190%, 130% వచ్చింది. దీనికి ఇంకా కొన్ని అదనంగా బస్సులు ఉన్నట్లయితే ఇంకాస్త సౌకర్యం కలిగించే అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాము. ఇంక్రీజ్ ఫుట్ ఫాల్ ఉండటం వల్ల బస్ స్టేషన్స్ లో కొన్ని టాయిలెట్స్ అదనంగా నిర్మించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉన్న టాయిలెట్స్ ని ఇంప్రూవ్ చేయవలసి ఉంటుంది. దీనికి సుమారుగా ఒక బస్ స్టేషన్ కి 20 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. సో దీనికి జిల్లా కలెక్టర్లు కానీ స్వచ్ఛంద కార్పొరేషన్ కానీ కొంత సాయం అందించినట్లయితే ఆర్టీసీ కూడా కొంత ఫండ్స్ వేసి దీన్ని కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నాను.